హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ టమాటా బాత్. ఈ కొలతలతో పర్ఫెక్ట్ టేస్టీ టమాటా బాత్ ట్రై చేసి చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాస్ రవ్వని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక చిన్నగా కట్ చేసిన బంగాళదుంప, క్యారెట్ ముక్కలు, కొద్దిగా క్యాబేజ్ తురుము, చిన్న అల్లం ముక్క, 5 సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు, క్యారెట్ మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. దీనిలో 3 గ్లాసుల వాటర్ పోసుకొని నీళ్లు మరిగేదాకా ఉంచుకోవాలి. టేస్ట్ని బట్టి కొద్దిగా ఉప్పు అవసరమైతే వేసుకోవచ్చు. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకుని కలుపుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. దీనిలో కొద్దిగా నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉడికేదాకా 2 నిమిషములు మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.